అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పేదోని ఇంటి మీదకి పోయినట్టుగా పెద్దోని ఇంటి మీదకి పోతలేదు బుల్డోజర్. రైట్, సామాజిక వర్గాలు చూస్తుర్రు, పేదలు చూస్తుర్రు, అణగారిన వర్గాలు చూస్తుర్రు, అగ్రకులాలు చూస్తుర్రు. ఇట్లా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో. ఫర్ ఎగ్జాంపుల్, వెలుగుమట్ల గ్రామానికి సంబంధించి ఇన్సిడెంట్ మనం చూసినాం. ఆ 62 ఎకరాల మీద కన్నేసిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులు వాటిని మట్టు పెట్టాలి, వాటిని కథ మాముక్క పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పచెప్పాలి. లేకపోతే ఇంకా అక్కడ ఉన్న బాధితులు చెప్తున్న ముచ్చట ఏంటంటే టీటీడీకి ఆ 20 ఎకరాల భూమి కేటాయిస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో చర్చ పెట్టుకున్నారు. క్యాబినెట్ మీటింగ్లో మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ మనం చూసినాము. అందరు అనుకున్నారు, అనుబంధ సంస్థల పేపర్లలో లీకులు ఇచ్చుకున్నారు, తెలిసిన వాళ్ళు వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకున్నారు. అందరూ ఏమనుకున్నారు అని అంటే, రైతు బంధు మీద, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుంది, ఆ అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది, రైతు భరోసా పైసలు ఎప్పుడేస్తారు చెప్పే అవకాశం ఉన్నది అని చెప్పేసి అందరూ గదే అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు పెట్టుకున్నది వాళ్ళ మధ్యలో లొల్లులు పంచాయతీలు ఉంటే ఏమైనా సర్దుమనిగేటట్లు చేసుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కోసం, లేకపోతే కాంగ్రెస్ నాయకుల కోసం భూముల కేటాయింపు, ఎక్కడెక్కడ ఇన్ని మిగిలిన భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖజానా ఖాళీ చేయాలి, ఎక్కడెక్కడ ప్రభుత్వ ఖాతాల నుంచి భూములు దొబ్బేయాలి అని చెప్పేసి రైట్. మొత్తం మీద తెల్లారే ఒక నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఆ తర్వాత ఓ దిక్కు పైసలు లేవు అని అనుకుంటారే, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి ఆ 9 ఫీట్ల గోడ ఏమంటారు 50 కోట్ల రూపాయలతోని 9 ఫీట్ల గోడ పెట్టడానికి టెండర్లు పిలిచిర్రట. 50 కోట్లు లెక్క కరెక్ట్ తెలియదు. ఏమనంటే పైసలు లేవు అంటాడు, నన్ను కోసిన రూపాయి లేదంటాడు. అటు బట్టి విక్రమార్కకేమో మధిరా నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా ఖమ్మంలో ఇంకో క్యాంప్ కార్యాలయం కట్టుకోవడానికి 4.50 కోట్లు రిలీజ్ చేస్తారు, నిర్ణయం తీసుకుంటా అది చేస్తారు. కానీ పేదలకు వచ్చేసరికి మాత్రం రూపాయి లేదంటారు. పేదలకు మిగిలింది ఏంటంటే ఏడుపు, కన్నీళ్ళు, బాధ, ఆవేదన, దుఃఖం. ఇది తప్ప ఇంకొకటి పేదల బతుకులలో ఇంకేమీ లేదు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏడ్చేటోళ్ళు పేదోళ్ళే కాదు అని చెప్పేసి మాట్లాడతాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. సిగ్గుండాల సారు ఇట్లా మాట్లాడదానికి అని చెప్పేసి దుమ్ము మొత్తం దులుపుతా ఉన్నారు. పొంగిలేటికి బట్ట ఈ బూజు మొత్తం దులుపుతా ఉన్నారు ఆ ఖమ్మం ప్రజలు, ఆ వెలుగుమట్ల ప్రజలు. ఒకవైపు తిట్టుకుంటేనే, శాపనార్థాలు పెట్టుకుంటేనే వాళ్ళ బాధంతా వెళ్ళబోసుకుంటా ఉన్నారు, వాళ్ళ బాధ అంతా బయట కక్కుతా ఉన్నారు. నిజంగా వాళ్ళ బాధ చూస్తే గుండె చెరువైతా ఉన్నది, వర్ణనాతీతం వాళ్ళ బాధ, చెప్పలేం మాటలల్లా. ఎట్లన్నా బుద్ధి అయింది నాకు. అప్పుడే కట్టుకున్న ఇల్లు గొడగొడ ఏడ్చుకుంటా ఓ అని శోకం పెట్టుకుంటా వాళ్ళు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తూ ఉంటే ఆ వీడియో చూసి సోషల్ మీడియాలో ఏడ్చినోళ్ళే కానీ ఏడవనోళ్ళు ఎవ్వరు లేరోళ్ళ. కొత్తగా కట్టుకున్న ఇల్లు అది కూలగొట్టేసిరు. అప్పుడే దాదాపు అంతమందిని రోడ్డు మీద పడేసిరు. పేదలు, చిన్నపిల్లలు, సామాన్యులు, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు, ఇట్లా సర్వం అందరినీ ఇబ్బందులకు గురి చేసి ఒక భయానక వాతావరణం అయితే క్రియేట్ చేసిండ్రు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో. ఖమ్మంలో ఇలా ఇంత రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ విధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ విధంగానే ఉన్నది. ఖమ్మంలో కూడా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఖమ్మంకే పోతున్నాయి నిధులన్నీ అని చెప్పేసి మాట్లాడితే, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, అందుకే నిధులన్నీ ఖమ్మంకు పోతున్నాయి అంటే, అబ్బా ఖమ్మం ఎనలేని అభివృద్ధి జరుగుతుంది కదా, మంచిగా అవుతుంది కదా అని అనుకున్నారు చాలామంది. కానీ ఖమ్మంలో పోయే నిధులన్నీ వీళ్ళ ఖాతాలనే పడుతున్నాయి, వీళ్ళ బొజ్జలే నిండుతున్నాయి, ఖమ్మంకు పోయే పైసలన్నీ అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయిండ్రు. ఆ పేదల భూముల మీద కన్నేసిన మంత్రులు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఇలా సపోర్ట్ చేసిన పాపాన పోతలే. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఎవరన్నా అడిగేదానికి సమాధానం చెప్పకుండా బుర్రుపిట్ట తుర్రుమన్నది అన్నట్టు మొత్తం మీద ఉరికిపోయి ఎగబడ్డరు. ఒకటే రీతికి ఎగబడ్డరు. ఏమంటాడు మాట్లాడుకుంటా ఇలా ఇల్లు కూలితే ఏడ్చిన వాళ్ళందరూ పేడ ఆర్టిస్టులే అని చెప్పేసి మాట్లాడతాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. హరీష్ రావు, కేటీఆర్ అక్కడనట పేడ ఆర్టిస్టులను పెట్టి అది చేస్తూ ఉన్నారట. అవు సారు, మీకు పేడ ఆర్టిస్టులు గాందేవలు సారు, మీరు సారు ఒక పేడ ఆర్టిస్టులు, మీరు సారు ఒక పేడ్ బ్యాచ్, మీరు ఒక దొంగల్లాగా దాపురించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు పిఆర్ స్టంట్లు వేసిండ్రు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు చేసినట్టు మీరు చేసిండ్రు. మేనిఫెస్టోలు అవి ఇవి బాండ్ పేపర్ అని చెప్పేసి మీరు కదా ప్రజలను మోసం చేసింది. ఎలా రైతులు రోడ్ల మీద కూర్చున్నారు, యూరియా బస్తాలు లేవంటే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు వాళ్ళు పేరు ఆర్టిస్టులు అని చెప్పేసి. ఇలా ఇల్లు కూల కొడతారు. పొంగిలైట్ ఇంటి మీదకి పోతే తెలుస్తుంది, ఒక్కింటి మీదకి పోతే ఏం తెలుస్తుంది. ఉన్న అన్ని ఇండ్ల మీదకి బుల్డోజర్ పట్టుకొని పోతే ఎవరెవరైతే ఈ పేడ ఆర్టిస్టులు అంటుర్రో, ఏడ్చేటోళ్ళను పేదల బాధ చూడకుండా, పేదల కష్టం చూడకుండా ఏడ్చేటోళ్ళని ఎవరెవరైతే పేడ ఆర్టిస్టులు అంటుర్రో, కట్టుకున్న సౌధాలు మొత్తం ఏమీ లేకుండా చిన్న ఇటుక బిడ్డ కూడా మిగలకుండా కూలగొట్టరు కదా మంచిగా ఉండు. కానీ ఇంట్లో అట్లా ఏం లేదు కదా. హిమాయత్ సాగర్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటుంది, దాని జోలికి ఇంతవరకు పోలే. హైడ్రా అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక లెక్క, పేదలకు ఒక లెక్క వ్యవహరిస్తూ ఉన్నది. ఇలా జానారెడ్డి కొడుకు అక్కడెక్కడో అదేదో చెరువు ఉన్నది, ఆ చెరువులో ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ జోలికి ఎందుకు పోతలేదు హైడ్రా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు చాలా మంది. ఇలా పేదలను ఇంతగానో ఆగం పట్టియాల్సిన అవసరం ఏమున్నది? ఆగం పట్టిస్తారు మీరే, మళ్ళీ ఏడవద్దు అంటారు మీరే, ఏడ్చిన వాళ్ళని పేద ఆర్టిస్టులు అంటారు మీరే. అవుసారు పేదలంటే నీ లెక్క అనుకున్నావా? మీ కొడుకు కబ్జాలు పెడితే, మీ కొడుకు కబ్జాలు పెట్టిందని చెప్పేసి అక్కడ పిఎస్లో కేసు నమోదైతే, కేసు నమోదైన వారం రోజులలోనే కేసు నమోదు చేసిన ఆఫీసర్ను బదిలీ చేసిండ్రు కదా, ట్రాన్స్ఫర్ చేసి పడేసిండ్రు కదా. అవుసారు నీకు అంత భయం ఉంటే, నీకు అంత భయం లేకపోతే, నువ్వు చేసింది మంచి పని అయితే, నువ్వు చేసింది లంగ పని కాకపోతే, కాంగ్రెస్ సర్కార్ చేసింది లంగ పని కాకపోతే, ఎందుకు నిన్న బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం పర్యటన సందర్భంగా వెలుగుమట్ల గ్రామ ప్రజలను పరామర్శకు పోయిన సందర్భంగా వాళ్ళని ఎవరిని అక్కడ ఉండనీయద్దని చెప్పేసి ఎందుకు పక్కదోవ పట్టించి పాపం అక్కడి నుంచి పేదలను ఎల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు? నువ్వు దొంగ పని చేయకపోతే, నువ్వు లంగ పని చేయకపోతే, నువ్వు చేసింది మంచి పని అయితే, నువ్వు కూలగొట్టడం మంచి పని అయితే, నువ్వు కూలగొట్టిన పేదల ఇండ్లు కాకపోతే, ఆ కూలగొట్టడంలో తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన పాత్ర పోషించిన తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయనను మెట్టిపల్లికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? ఏమిటికి ట్రాన్స్ఫర్ చేసినావు? నువ్వు అంతా మంచిగానే చేసినావు కదా, నువ్వు ఏమిటికి ట్రాన్స్ఫర్ చేసినావు చెప్పగలుగుతావా? సమాధానం ఉన్నదా? పేడ ఆర్టిస్టులు అంటావు. ఇగో పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇక మరి ఎట్లా ఏ విధంగా పూజ చేస్తే మంచుకుంటుందో తెలంగాణ ప్రజలే ఆలోచించాలి, ఆ ఖమ్మం ప్రజలే ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకు మంచిగా దేవునికి దండేసి దండం పెట్టినట్టు పూజలు చేయాలి. పూజలు చేస్తేనే బాగుంటుంది. విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని అవు సారు సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు నువ్వు చేసేటి మంచిగా ఉన్నాక ఎందుకంటారు సారు? ఇలా ఏడ్చేటోళ్ళందరూ పేడ ఆర్టిస్టులు లెక్క కనబడుతుర్రా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి? ఇగో నీ ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నందుకు ఇట్లా చేసినామని చెప్పేసి ఆమె ఏ విధంగా బాధపడుతున్నదో ఒకసారి చూడు. మొత్తం ఇదంతా విన్నాక విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవడం దురదృష్టకరం. అవు 2 ఏళ్ళల్లా ఎవరైందనేది గ్రహించిరు ప్రజలు. అందుకే కర్రుగాల్చి వాత పెట్టినట్టు అధికారంలో ఉన్నప్పటికి కూడా మీకు అంత తక్కువ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పటికి కూడా మీకు అంత తక్కువ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కర్రుగాల్చి ఆల్రెడీ 50% మీకు అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన దానికంటే అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన దాంట్లో 50% ఓట్ షేర్ని మీరు కోల్పోయినరు ఆల్రెడీ. ఎందుకు కోల్పోయినరు? మీరు అన్ని మంచిగా చేసినుంటే ప్రజలు ఇలా మంగళారతులు పడుతురు కదా, బ్రహ్మరథం పడుతురు కదా, నీకు కదా ఎన్నోసార్లు ఎదురైనరు. ప్రజలు గల్లా బట్టి తువ్వాల ఇటుకబిడ్డ పెట్టి శాలువల చెప్పు పెట్టి కొట్టినట్టు ఏమంటారు నిలదీసిండ్రు కదా, నడిపదాట్ల నిలబెట్టి. ఎవరైనా తిరగలుగుతుర్రా? నీ కాంగ్రెస్ మంత్రులు కానీ, నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇలా రోడ్ల మీద ప్రజలకు పోగలుగుతుర్రా? ఇలా వాళ్ళని పేడ ఆర్టిస్టులు అంటావు. వాళ్ళ కలకల తలగదా సారు? వాళ్ళ శాపనార్థాలు తలగయా? ఏం నిజమే అనుకుంటుర్రా? పిల్లి శాపనార్థాల కుట్లు తెగపడే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడే వరకు అది నిజమే అనుకుంటుర్రా? ఒక పక్క రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టాలని నువ్వే చూస్తున్నావట. సిపిఐ నాయకులు చెప్తున్న ముచ్చట ఇది. మరి రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా స్పందించిందంటే కూలగొట్టిన వాళ్ళందరికీ
ఇల్లులు ఇవ్వమని చెప్పిండే. అందరికి కాదు, కూలగొట్టిన దాంట్లో పేదల వాళ్ళని ఉంటే వాళ్ళకి ఇల్లు. తుమ్మల నాగేశ్వరరావు గమ్మతి ముచ్చట మాట్లాడతాడు, ఏమని తెలుసా? ఇగో అందులో ఇల్లు కూలగొట్టిరు బరాబరే, ఇల్లు కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతాడు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇర్రి అని చెప్పేసి. ఉన్న ఇల్లు కూలగొట్టేది వాళ్ళే, పుండు వేసేది వాళ్ళే, పుండు మీద మందు పెట్టేది వాళ్ళే, మళ్ళీ మందు పెడితే మారుతుందేమో అని చెప్పేసి మళ్ళీ మీదకి వెళ్ళి గీకేది వాళ్ళే. ఇట్లా పేదలు బతకొద్దు వీళ్ళు. ఏదన్నా చెప్పిరంటే దానికి ఆపోజిట్ వాళ్ళు అంతే. రైట్, పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నీ మీద అభిమానంతోనే వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకుందట. కాకపోతే నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వు అంటాడు కదా తప్పు అన్నా. సీనన్నా నీకు 1000 కోట్ల దండాలన్నా ఫోటో పెట్టుకుంటున్నాను. ఫోటో పెట్టుకున్నారట వాళ్ళు ఇంట్లో పొంగిలేటి శ్రీనివాసి. మరి నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు వీళ్ళకు? నీ ఫోటో ఎందుకు పెట్టుకుర్రు వాళ్ళు ఇంట్లో? వీళ్ళు పేడ్ ఆర్టిస్టులేనా? ఉండాలా సారు ఏమన్నా ఈ సమయత్తు మానవత్వం అనేది లేదు సార్, మీకు చచ్చిపోయింది మొత్తం. ఉండకూరి సారు, మీరు రాజీనామాలు చేస్తే అప్పుడే గుట్ల పడుకోరి. పాలన లేకుండా మంచిది అనిపిస్తుంది, ఆ తరీకన పాలన చేస్తారు ఇవాళ. ఇంత ఘోరం, ఇంత అధ్వానమా? పేడ్ ఆర్టిస్టులు లెక్క కనబడుతున్నారు. రైతులు రోడ్డు మీదకి వస్తే పేడ్ ఆర్టిస్టులు అంటారు, పేదలు రోడ్డు మీదకి వస్తే పేడ్ ఆర్టిస్టులు అంటారు, పేదల ఇండ్లు కూలగొడతారు, వాళ్ళు ఏడితే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి పైసలు ఇచ్చి ఏడిపిస్తుర్రు అని అంటారు. ఇంట్లో ఇల్లు కూలగొడితే ఏడుపు ఉండదా సార్ పేదోనికి? ఇంట్లో వాళ్ళ జీవిడిచినా వాళ్ళకి పైసలు ఇచ్చి కూసోబెట్టి ఏడిపిస్తారు అనేటట్టున్నారు రేపు కల్లా. గింత ఘోరం, గింత అధ్వానమా? నిరుద్యోగులు రోడ్డు మీద కూర్చుంటే నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్టులు అంటారు, రైతులు యూరియా బస్తాల కోసం ధర్నాలు చేస్తే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఇంకేంది మరి? ఇంకేమున్నది? ఇలా పేరునాల పెట్టి తిట్టడానికి వచ్చిర్రా? ఇదా పేదల ప్రభుత్వం? ఇదేనా ప్రజాపాలన? ఉండాలి సార్, ఏమైనా సోయండి మాట్లాడాలి. ఇది కథ మొత్తం మీద ఏడుచుకోవాలంటే పేడ్ ఆర్టిస్టులు లెక్క కనబడుతుర్రట పొంగిలేటికి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.